అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో నేటి మన కవన సమీరంలో నా కవిత వినాయక చవితి. తూర్పు తెల్ల వారక మునిపే, వేకువ కోకువలాడక మునిపే, పరుగు పరుగున వచ్చే పార్వతీ తనయుడు, అరుదెంచే మా ఇంట ప్రమద నాయకుడు. పదే పదే పిలిచానని కాబోలు, పలుమార్లు తలచానని కాబోలు. ఓ మూల తెల్లారకుండా పలకరించి పోదామని పరిగెత్తుకొచ్చాడు పార్వతీ తనయుడు. మము తరింపజేయాలని తరలి వచ్చేశాడు వరసిద్ధి వినాయకుడు. ఎలుక పైన ఎక్కలేదు, ఎవ్వరికీ చెప్పలేదు. ఏకదంతుడేకంగా మా ఇంటికే వేంచేశాడు. పరమేశు పుత్రుడొచ్చాడని పరవశమైపోయాను. సాక్షాత్కరించాడని సంబరపడి సాష్టాంగ దండాలు పెట్టాను గాని మృష్టాన్న భోజ్యాలు ఇంకా వండనే లేదు. పాలలో ఉండ్రాళ్ళు వేయనే లేదు. కుడుములేమో ఇంకా ఉడకనే లేదు. పాల వెల్లినింకా అమరించనే లేదు. అమ్మకైనా చెప్పాడో లేదో మరి ఆగమేఘాలపై వచ్చి కూర్చున్నాడు. ఆకలేస్తుందంటూ ఆరాట పెట్టాడు. అర నిమిషమైనా ఆగలేనన్నాడు. ఇదిగిదిగో వస్తున్న వక్రతుండ అనుచు ఆ మాట ఈ మాటలో పెట్టి చిట్టి గణపయ్యనే మార్చి చిటికెలో వంటలను వండి వార్చాను. కొసరి వడ్డించి ముద్దు గణపతికి ముద్దను మొదమార తినిపించి మురిసిపోయాను.